కాలనీ రెసిడెంట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. రెండు ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది, గమనిస్తారని ఆశిస్తున్నాను. మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి హనుమంత్ రెడ్డి గారు మరియు మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిజాంపేట నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ వారంలో మన కాలనీని విజిట్ చేయడం జరుగుతుంది. హనుమంత్ రెడ్డి గారు మనకు మొదటి నుంచి చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారంటీల్లో మెజారిటీ ఆఫ్ ద గ్యారంటీస్ మనకు ఎలిజిబిలిటీ ఉండదు. కనుక వారు మొదటి నుంచి వారు ఏం చెప్తున్నారంటే, మీకు రోడ్లు కానివ్వండి, క్లీన్ అండ్ గ్రీన్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, ప్లస్ రీక్రియేషన్ యాక్టివిటీస్ స్పేసెస్ కానివ్వండి, వీటికి ఎప్పటికప్పుడు మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము అని వారు చెప్పడం జరిగింది. ఆ విషయంలోనే భాగంగా మేము వారికి ఒక ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ఏమని అంటే, ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది సంతోష్ మాతా టెంపుల్ దగ్గర, ఒక మంచి స్టాండర్డ్ షటిల్ కోర్టు చేయించాలని, లేకపోతే దాన్ని డెవలప్ చేయాలని చెప్పడం జరిగింది. దాన్ని పరిశీలిస్తారు. ప్లస్ పార్క్లో కూడా ఎన్ఎంసీ అధికారులతో కలిసి పార్క్ను కూడా ఒకసారి సందర్శించి దాంట్లో క్లీన్ అండ్ గ్రీన్ కానివ్వండి, హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎప్పుడెప్పుడు పార్క్ను విజిట్ చేయాలి అని ఎన్ఎంసీ అధికారులకు కూడా వారు సూచన చేయడం జరుగుతుంది. కేవలం పార్క్ని ఫ్రీగా ఇవ్వడమే కాదు, దాన్ని చాలా హైజీన్గా ఎలా మెయింటైన్ చేయాలన్న విషయం కూడా మన సంబంధిత కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వారికి సూచించడం జరుగుతుంది. ఇది మొదటి విషయం. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ వీకెండ్లో నేను కొంతమంది మిత్రులతో కలిసి మాట్లాడినప్పుడు వారు నా దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే, అన్న మేము బాక్స్ క్రికెట్ ఆడుకోవడానికి ఈ ప్రైవేట్ స్పేసెస్లోకి వెళ్ళినప్పుడు దాదాపుగా గంటకు 500 రూపాయలు పే చేయాల్సి వస్తుంది అన్న విషయం చెప్పడం జరిగింది. నేను దానికి ఏమన్నానంటే, మనకు దాదాపుగా 2 ఎకరాల పై చిలుకు ఉన్న క్రీడా ప్రాంగణం ఉంది, తెలంగాణ క్రీడా ప్రాంగణం. దాన్ని మనం వాడుకోవచ్చు. అందులో ఆల్రెడీ 2 బాక్స్ క్రికెట్కి సంబంధించిన ఇన్ఫ్రా కూడా ఉంది. కావాలంటే ఇంకా కావాలంటే దాన్ని ఇంక్రీజ్ చేసుకుందాము, ఇంకొక 2 బాక్స్ క్రికెట్లు వేసుకుందామా, లేకపోతే వాలీబాల్ స్పేస్ కావాలా, లేకపోతే ఇంకేదైనా క్రికెట్ కోసం ఇంకేదైనా స్పేస్ కావాలా, ఇంకా వేరే క్రీడలకు ఏమైనా స్పేస్ కావాలా, అన్నిటిని మనం డెవలప్ చేసుకోవచ్చు. మన లీడర్షిప్తో మాట్లాడి మనం అభివృద్ధి చేసుకుందామని వారితో చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా హనుమంత్ రెడ్డి గారు వచ్చి చూసి పరిశీలిస్తారు. ప్లస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. కనుక డివిజన్లో ఉన్న మిత్రులు, కాలనీలో ఉన్న మిత్రులందరూ దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే రీక్రియేషన్ సపోజ్ టు బి ఫ్రీ. మనకి వీఆర్ ఆల్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్సెస్ అండ్ ఆల్ అదర్ ట్యాక్సెస్ ఆల్సో. వీఆర్ పార్ట్ ఆఫ్ ఎకానమీ. కనుక మర్చిపోకుండా ఎక్కడైనా ఇంకా వేరే రకమైన ప్రపోజల్స్ ఎక్కడన్నా ప్లీజ్ క్వశ్చన్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు గెట్ వాట్ వీఆర్ సపోజ్ టు గెట్. చివరగా మరొక విషయం ఏమిటంటే, కాలనీలో ఉన్న పలు రకాల సమస్యలు, స్ట్రీట్ డాగ్స్ కావచ్చు, క్లీన్ అండ్ గ్రీన్ కావచ్చు, డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, లేదంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన సమస్యలని మన కాలనీ రెసిడెంట్స్ నాకు మరియు మా మిత్రుల దృష్టికి తేవడం జరిగింది. ప్రతి సమస్యని అడ్రస్ చేయడానికి నేను నా మిత్ర బృందంతో కలిసి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఒకరిద్దరు వ్యక్తులు ఈ సమస్యల మీద ఎటువంటి సోయి లేకుండా లాపదంతో స్టార్ట్ అయ్యే చెడు భాషను ఉపయోగిస్తూ దుర్భాషలు ఆడడం జరుగుతుందని నా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా నేను వారికి స్పష్టంగా చెప్పే ఉద్దేశం ఏంటంటే, చెడు ఆలోచన, చెడు మాటలు ఈ రోజుకు ఆనందం కలిగించిన ఎప్పటికీ చెడే. ఈరోజు చేసే మనం మంచి పని కానీ, మన మంచి ఆలోచన కానీ ఇప్పటికిప్పుడు తెలియకపోయినా అది ఎప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఆధిపత్యం కోసం కాలనీ అభివృద్ధిని కానీ, డివిజన్ అభివృద్ధిని కానీ అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయకూడదు. ఇటువంటి చెడు భాష మాట్లాడినప్పుడు అక్కడే ఉన్న కాలనీ సీనియర్ రెసిడెంట్స్ ఎవరైనా ఉంటే దయచేసి మీరు వారికి సరైన సూచన చేయండి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు కాలనీకి సంబంధించి అని. ఎందుకు అంటే, భాష మాట్లాడడం 2 నిమిషాల పని, ఎవరైనా మాట్లాడవచ్చు. కాకపోతే ఒక సంస్కారం అనేది ఉంటుంది. కనుక ఈ భాష మాట్లాడే వాళ్ళు కానీ, ఆధిపత్యం కోరుకునే వాళ్ళు కానీ, 1947 లీడర్షిప్ చేసేవాళ్ళు కానీ దయచేసి ఇవన్నీ వాళ్ళ కుటుంబానికి మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కాలనీకి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడానికి కాలనీలో చాలామంది యువకులు ఉన్నారు. వాళ్ళు 2047 సైడ్ చూస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం 2047 కాకుండా 1947లోనే ఉండిపోదామని ఆలోచిస్తున్నారు. వారికి సందర్భంగా నేను 13వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్తున్నాను, డివిజన్ కార్యక్రమాల్లో కానివ్వండి, కాలనీ కార్యక్రమాల్లో కానివ్వండి, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.